చెప్పు నాయనా నీ సమస్య. ఇంట్లోకి దయ్యం వచ్చింది బాబా. ఒక రోజు మొత్తం నాకు పడుకొని ఇవ్వలేదు. మీరే పరిష్కారం చూపియండి బాబా. మీరే మా దిక్కు. ఈ నిమ్మకాయని నువ్వు నీ బెడ్ కింద పెట్టి పనుకో. ఈ నిమ్మకాయ కానీ నల్లగా అవుతే మీ ఇంట్లో దయ్యం ఉన్నట్టు, మీ ఇంట్లో పూజ చేయాలి. ఈ నిమ్మకాయ కానీ అలానే ఉందంటే మీ ఇంట్లో దయ్యం ఏం లేదు, జస్ట్ నువ్వు భ్రమపడ్డట్టు. సరే బాబా, మీరు చెప్పినట్టు సార్. ధన్యవాదాలు. రేపు వచ్చి నాకు మీరు చెప్పాలి ఏం జరిగిందో. రే బాబా చెప్పినట్టు ఇది మంచం కింద పెట్టి పడుకుందాం మనం. ఓకే. అరే అఖిల్, తలగడ కింద కాదురా, బెడ్ కింద. సరేరా, పడుకుందాం. రేపు పొద్దున్నే చూద్దాం. లైట్ ఆఫ్ చేసి. అరే లేవరా, పొద్దునైంది. లైట్ ఆన్ చేయి. నిమ్మకాయ ఎట్లయిందో ఒకసారి చూద్దాం. సరేరా, పద బాబా దగ్గరికి వెళ్దాం. బాబా అనుకున్నట్టే ఇది బ్లాక్ అయింది. బాబా చూడండి బాబా, మీరు అనుకున్నట్టే అయింది బ్లాక్. నిజంగా నల్లగా అయింది. వెంటనే మీ ఇంట్లో పూజలకి సామాన్లు రెడీ చేయండి. అరే నువ్వు వాళ్ళకి మొత్తం రాసివు, ఏమేమి తేవాలనేది నువ్వు వాళ్ళ దగ్గరుండి చూసుకోండి మీరంతా. వెంటనే ఏర్పాలన్నీ సెట్ అయినాయా? అంతా సరిగ్గా చేశారా? సరే, పూజ స్టార్ట్ చేద్దాం. సరే, అందరూ కూర్చోండి. అరే నువ్వు అన్నట్టయితే ఇది మామూలు దేమైతే కాదు. కాబట్టి అందరము చేతులు పట్టుకొని ఉండండి. ఇక్కడ ఎవరికి ఏం జరిగినా కళ్ళు చేతులు మాత్రం అసలు తెరవద్దు. ముఖ్యంగా మీ ఇద్దరు, మీరు చేతులు వదలండి. మీరు అఖిల్, మనం మాట్లాడుకున్నది ముందు ఇచ్చేసేయి, ఆ తర్వాతే మా వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ఏం జరిగినా కళ్ళు మాత్రం తెరవద్దు. మీరు ఇటు రండి. ఇక్కడ ఏం జరిగినా మీరు మాత్రం కళ్ళు తెరవద్దు. నేను పైకి వెళ్ళి మొత్తం తిరిగి అది ఎక్కడుందో నేను పట్టుకొని వస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఉండండి. రండ్రా. అరే మనం అనుకున్నట్టే బయటికి అయితే తప్పించుకొని వచ్చాము. వాళ్ళు వచ్చే లోపల మనం పారిపోదాం. పదండి. ఎంతసేపు అయినా ఇంకా బాబా రాలేదు. అవును, వెతుకుతాంపా. బాబా కింద ఉన్నట్టున్నాడు, చూద్దాం ఆగు. అరే అవునరా, బాబా ఈడెందుకుంటాడు? మెంటలోడు వాను. అరే ఎంత ఎత్తికినా కానీ బాబా కనిపించలేదు. ఒకసారి చుట్టూ కూడా చూసినాం, ఎక్కడ పోయిండో ఒకసారి కెమెరా చెక్ చేద్దాం.
అరే దొంగ బాబా రా, అరే మన దగ్గర డబ్బులు గుంజుకొని పోయిండు, మన ఫేక్ లాగా వచ్చి, అరే నువ్వు ఇట్లా చూస్తావరా ఇసొంటి వాళ్ళ నడు. ఇదిగో ఇది నీకు, ఇగో ఇది నీకు, ఇగో ఇది నీకు. నా దగ్గరే ఉన్నాయి. మీరు చెయ్యిటిరా, సెకండ్ ఇరా. ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక గ్రూప్ సెల్ఫీ. అరే బాబోలు అక్కడ ఉన్నాడు. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఆగు, అరే ఆ డబ్లిటీ అనరా. నేను కావాలని ఏం చేయలేదు, వీళ్ళ ఫీజుల కోసమే నేను చేశాను. అది నా తప్పు, నన్ను క్షమించు. ఒక నిమిషం బాబా, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టండి. నాకు తెలియదు బాబా, క్షమించండి. ఇది నిజంగా మీ ఇంట్లో దెయ్యం ఉంది అనుకుంటున్నావా? అంత లేదు అక్కడ. ఒకసారి ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడన్నా చూసావా? అలాంటి వాళ్ళు నమ్మితే వాళ్ళ ఇంటి పేరు నాకు ఇస్తాం. వాళ్ళ ఇంటి పేరు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మర్చిపోకండి. దొంగ బాబా అసలు నమ్మకండి. జై హింద్.